హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జియోగ్రఫీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ 1 జూలై 11, ఆప్షన్ 2 జూన్ 11, ఆప్షన్ 3 మార్చ్ 11, ఆప్షన్ 4 మే 11. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కలు ఎన్నో జనాభా లెక్కలు? ఆప్షన్ 1 14వ, ఆప్షన్ 2 15వ, ఆప్షన్ 3 17వ, ఆప్షన్ 4 13వ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 సి చంద్రశేఖర్, ఆప్షన్ 2 సి చందుకుమార్, ఆప్షన్ 3 సి చంద్రమౌళి, ఆప్షన్ 4 సి రాజశేఖర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మొదటిసారి జనాభా లెక్కల సేకరణ జరిగిన సంవత్సరం? ఆప్షన్ 1 1891, ఆప్షన్ 2 1892, ఆప్షన్ 3 1872, ఆప్షన్ 4 1882. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల కోసం ఖర్చు చేసిన మొత్తం? ఆప్షన్ 1 రూ. 3,200 కోట్లు, ఆప్షన్ 2 రూ. 2,200 కోట్లు, ఆప్షన్ 3 రూ. 2,900 కోట్లు, ఆప్షన్ 4 3,100 కోట్ల రూపాయలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల్లో సగటున ఒక్కొక్క వ్యక్తికి అయిన ఖర్చు? ఆప్షన్ 1 రూ. 5 రూపాయలు, ఆప్షన్ 2 3 రూపాయలు, ఆప్షన్ 3 10 పైసలు, ఆప్షన్ 4 రూ. 18 రూపాయలు 19 పైసలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కలు స్వతంత్రానంతరం జరిగిన ఎన్నో జనాభా లెక్కలు? ఆప్షన్ 1 13, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 5. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి? ఆప్షన్ 1 అవర్ సెన్సస్ అవర్ లైఫ్, ఆప్షన్ 2 అవర్ సెన్సస్ అవర్ టార్గెట్ లైఫ్, ఆప్షన్ 3 అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్, ఆప్షన్ 4 అవర్ లైఫ్ అవర్ సెన్సస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర అనంతరం జనాభా లెక్కలు మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆప్షన్ 1 1951, ఆప్షన్ 2 1961, ఆప్షన్ 3 1949, ఆప్షన్ 4 1950. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1951. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా అధికంగా ఉన్న మూడో రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 మహారాష్ట్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 గోవా, ఆప్షన్ 2 సిక్కిం, ఆప్షన్ 3 త్రిపుర, ఆప్షన్ 4 మేఘాలయ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా ఉన్న రెండో కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 చండీగఢ్, ఆప్షన్ 3 పుదుచ్చేరి, ఆప్షన్ 4 లక్షద్వీప్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం 2011 జనాభా లెక్కల ప్రకారం? ఆప్షన్ 1 పుదుచ్చేరి, ఆప్షన్ 2 చండీగఢ్, ఆప్షన్ 3 లక్షద్వీపులు,
ఆప్షన్ 4 లద్దాఖ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 2011లో జనాభా వృద్ధి రేటు ఎంత? ఆప్షన్ 1 21.54%, ఆప్షన్ 2 16.17%, ఆప్షన్ 3 14.73%, ఆప్షన్ 4 17.7%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 2001-2011 మధ్య వార్షిక వృద్ధి రేటు ఎంత? ఆప్షన్ 1 1.84%, ఆప్షన్ 2 1.64%, ఆప్షన్ 3 1.74%, ఆప్షన్ 4 1.94%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అధిక జనాభా వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం ఏది 2011 ప్రకారం అంటే జనాభా లెక్కల ప్రకారం? ఆప్షన్ 1 త్రిపుర, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 మేఘాలయ, ఆప్షన్ 4 అస్సాం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అత్యల్ప జనాభా వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం? ఆప్షన్ 1 మేఘాలయ, ఆప్షన్ 2 నాగాలాండ్, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 కేరళ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది 2011 ప్రకారం? ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 కర్ణాటక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2011 ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత? ఆప్షన్ 1 389, ఆప్షన్ 2 384, ఆప్షన్ 3 382, ఆప్షన్ 4 380. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 2001 ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత? ఆప్షన్ 1 384, ఆప్షన్ 2 320, ఆప్షన్ 3 340, ఆప్షన్ 4 325. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 1951 నాటికి భారతదేశ జనసాంద్రత ఎంత? ఆప్షన్ 1 103, ఆప్షన్ 2 107, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 142. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత ఎంత? ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 17, ఆప్షన్ 3 19, ఆప్షన్ 4 16. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 2011 ప్రకారం బీహార్ జనసాంద్రత ఎంత? ఆప్షన్ 1 1107, ఆప్షన్ 2 1109, ఆప్షన్ 3 1108, ఆప్షన్ 4 1106. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 2001 ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం? ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 కర్ణాటక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అధిక జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం? ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 చండీగఢ్, ఆప్షన్ 3 పుదుచేరి, ఆప్షన్ 4 లక్షద్వీపులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ అత్యల్ప జనసాంద్రత ఉన్న జిల్లా ఏది? ఆప్షన్ 1 చెన్నై, ఆప్షన్ 2 దిబాంగ్ వ్యాలీ, ఆప్షన్ 3 సాంబా, ఆప్షన్ 4 యానం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 2001 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? ఆప్షన్ 1 943, ఆప్షన్ 2 933, ఆప్షన్ 3 923, ఆప్షన్ 4 913. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఏది 2011 ప్రకారం? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 తెలంగాణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న జిల్లా ఏది? ఆప్షన్ 1 యానం, ఆప్షన్ 2 మాహే, ఆప్షన్ 3 లేహ్, ఆప్షన్ 4 అల్మోరా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2.
నెక్స్ట్ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా ఎంత? ఆప్షన్ 1 20.14 crores, ఆప్షన్ 2 16.45 crores, ఆప్షన్ 3 17.5 crores, ఆప్షన్ 4 22.14 crores. అండ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ బాలబాలికల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారం. ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 కేరళ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ బాలబాలికల జనాభా తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆప్షన్ 1 లక్షద్వీపులు, ఆప్షన్ 2 ఢిల్లీ, ఆప్షన్ 3 చండీగఢ్, ఆప్షన్ 4 లదాఖ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 అస్సాం, ఆప్షన్ 2 అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 మిజోరాం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల్లో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 పంజాబ్, ఆప్షన్ 2 హర్యానా, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 కర్ణాటక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 2011 ప్రకారం మన దేశంలో అక్షరాస్యత ఎంత? ఆప్షన్ 1 78.48%, ఆప్షన్ 2 80.40%, ఆప్షన్ 3 72.98%, ఆప్షన్ 4 64.8%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం పురుష అక్షరాస్యత శాతం. ఆప్షన్ 1 64.9%, ఆప్షన్ 2 80.9%, ఆప్షన్ 3 79.9%, ఆప్షన్ 4 85.9%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. ఆప్షన్ 1 లక్షద్వీపులు, ఆప్షన్ 2 లద్దాఖ్, ఆప్షన్ 3 చండీగఢ్, ఆప్షన్ 4 ఢిల్లీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ అక్షరాస్యత తక్కువ ఉన్న రాష్ట్రం ఏది 2011 ప్రకారం? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 అస్సాం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అక్షరాస్యత అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 మిజోరాం, ఆప్షన్ 3 గోవా, ఆప్షన్ 4 త్రిపుర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ పట్టణ అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 మిజోరాం, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 కర్ణాటక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీలలో అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 మిజోరాం, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 మహారాష్ట్ర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ 2011 ప్రకారం ఎస్సీల్లో అక్షరాస్యత ఎంత? ఆప్షన్ 1 74%, ఆప్షన్ 2 64%, ఆప్షన్ 3 66%, ఆప్షన్ 4 76%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 2011 ప్రకారం బౌద్ధుల అక్షరాస్యత ఎంత? ఆప్షన్ 1 72.7%, ఆప్షన్ 2 74.7%, ఆప్షన్ 3 78.7%, ఆప్షన్ 4 80.7%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 బీహార్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 గోవా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ హిందూ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం.
ఆప్షన్ 1 ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 మిజోరాం, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 అస్సాం, ఆప్షన్ 3 మిజోరాం, ఆప్షన్ 4 త్రిపుర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, జైనులు అధికంగా ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 గోవా, ఆప్షన్ 4 గుజరాత్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 2011 ప్రకారం మొత్తం జనాభాలో క్రైస్తవుల శాతం ఎంత. ఆప్షన్ 1 14.7%, ఆప్షన్ 2 23%, ఆప్షన్ 3 2.9%, ఆప్షన్ 4 3.9%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 2011 ప్రకారం మొత్తం జనాభాలో ముస్లింలు ఎంత. ఆప్షన్ 1 14.23%, ఆప్షన్ 2 17.4%, ఆప్షన్ 3 20.14%, ఆప్షన్ 4 18%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.